నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. చుక్కకూర చికెన్. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఉప్పు నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి కడిగి పక్కన పెట్టుకున్నా. ఒక 3 కట్టల చుక్కకూర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి కడిగి. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి నూనె, 2 టమాటాలు కూడా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నా, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. లాస్ట్లో ధనియా పౌడరు, జీరా పౌడర్, మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటానండి. దాన్ని కర్రీ చేసేద్దాం వచ్చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ కొంచెం వేడవ్వాలి. ప్యాన్ వేడైందండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. ఆయిల్ వేడైందండి. ఉల్లిపాయలు వేసేస్తున్నా, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. కలుపుకుందామండి. ఇవి కొంచెం వేగాలి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఉల్లిపాయలు రంగు మారుతున్నాయండి. ఇవి కొంచెం రంగు మారినాయండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నా. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. పసుపు కూడా పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేసా హాఫ్ కేజీ చికెన్కి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ ఫ్రైలు తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. చికెన్ వేసేస్తున్నానండి. అల్లం పచ్చివాసన పోయింది. చికెన్ వేసేస్తున్నా. చికెన్ వేసేసానండి. దీన్నంతా మిక్స్ చేసుకుందాం. చికెన్ ఆ ఉల్లిపాయలతో పాటు కొంచెంసేపు వేగితే చాలా బాగుంటుందండి. కాసేపు వేగనిద్దాం. చికెన్ బాగా వేగుతుందండి. ఇది కొంచెం వేగితేనే టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టి కాసేపు ఉడకబెడదామండి. చికెన్లో వాటర్ బయటకు వస్తాయి. చూసారా చికెన్ ఎలా ఉడుకుతుందో? ఇంకా కొంచెం ఆ వాటర్ బయటికి రావాలండి. మళ్ళీ టమాటాలు వేసేద్దామండి. ఇప్పుడు టమాటాలు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. నేను చికెన్ మ్యారినేషన్ ఏం చేయలేదండి. అన్నీ దీంట్లోనే వేసుకుంటా 1 by 1. కాసేపు మూత పెట్టుకుందామండి. వాటర్ బయటకు వస్తాయి. చూసారా టమాటా ముక్కలు ఉడికిపోయినాయి. వాటర్ కొద్దిగా బయటకు వస్తుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా ఉడికిపోయాయండి. సాల్ట్ వేసుకున్నా. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి.
కారం కూడా వేస్తున్నానండి. ఇది చుక్క కూర కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఎవరు తినగలిగినట్టు వాళ్ళు వేసుకోండి కారం. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. చికెన్కి కారం ఉప్పు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఉప్పు వేసాక వాటర్ ఇంకా బయటకు వచ్చేస్తుందండి చికెన్లోది. మూత పెట్టుకుందాం. చూసారండి వాటర్ ఎలా బయటకు వచ్చేసిందో. దాంతోనే ఉడుకుతుందండి. చుక్క కూరలో కూడా వాటర్ ఉంటుంది కదండి, మనం ఇంకా దీనికి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది. ఆయిల్ కూడా పైకి వస్తుందండి. ఎమ్మిగా ఉంటుందండి, పుల్లగా. ఆ టమాటా ఫ్లేవరు, ఆ చుక్క కూర ఫ్లేవర్ ఆ చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చుక్క కూర వేస్తున్నానండి. చుక్క కూరలో చాలా వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ అంతా మనం మూత పెట్టేసరికి బయటకు వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడంతా డ్రైగా ఉన్నట్టుంది కదండి. ఒక 2 minutes మూత పెట్టి తీసి చూడండి ఎంత వాటర్ వస్తుందో బయటికి. ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది మెత్తగా. మూత పెట్టేసుకుందామండి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్తోనే చికెన్ ఉడికిపోద్దండి. చక్కగా పుల్లగా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఎక్కువ మసాలాలు వేయమండి, కొంచెం మసాలా తగ్గించే వేసుకుంటాం ఇందులో. కొంతమంది పులుసు ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇలా పులుసులాగా ఉన్నప్పుడే దించేసుకోవచ్చు. సాల్ట్ తగ్గిందండి, నేను కొంచెం సాల్ట్ వేసుకున్నా. కారం అయితే సరిపోయింది నాకు. మీకు సరిపోతే కూర ఇట్లా ఉన్నప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. కూర దగ్గర పడిపోతుందండి. ఒకసారి మూత పెట్టేద్దాం. కొంచెం ధనియా పౌడర్ వేసానండి. కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నా. నేను కొత్తిమీర కూడా ఇందాక చుక్క కూరతో పాటు వేసేసానండి, ఆ ఫ్లేవర్ దానికి మంచిగా పడుతుందని. కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. యమ్మీ చికెన్ చుక్క కూర కర్రీ రెడీ అయిపోయిందండి.